మల్లాడి జగన్మోహన్ రావు. జగన్మోహన్ రావు గారు చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదండి, ఎలా ఉందంటారు ఇప్పుడు వరకు? ఇప్పుడు మట్టికి ఖచ్చితంగా అన్నీ బాగున్నాయి, సక్రమంగా జరుగుతున్నాయి. అంటే ఏ విధంగా బాగున్నాయంటారు? మాకు ఇదివరకు ఎలా జరిగినాయో ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నాయి. అంటే ఇది మాకు లాంటి మనుషుల వాళ్ళకి. తర్వాత యువకులకి కుర్రోళ్ళకి ఎలా ఉందో అన్నది మాకు తెలియదు. ఓకే, అది ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది. బియ్యం గియ్యం రేషన్ అన్నీ కూడా బాగానే ఉంటుంది. మరి ఇస్తానన్న 6 పథకాలు ఎన్ని పథకాలు వస్తున్నాయంటారు? ఆ పథకాలు ఇప్పుడు మట్టికి పథకాలు కూడా ఖచ్చితంగా నాకు తెలియదు. మరి మాకు మట్టికి మా సంతోషంగా ఉంది. అది సంతోషంగానే ఉంది. ఇచ్చినది బాగానే వస్తుందా? బాగానే వస్తుంది. మరి గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు కదా, ఫ్రీ ఇస్తున్నారంట మరి ఇంకా నాకు అందలేదు. మీరు చూసారా తీసుకోవడానికి ఫ్రీ గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి అన్నారు? అంటున్నారంట మన వాళ్ళందరూ ఇక్కడ. మరి ఇసుక ఇస్తానన్నారు, ఫ్రీగా ఏమైనా వస్తుందంటారు అందుబాటులోకి? ఇసుక మామూలుగా అక్కడ రేట్ ఎలా ఉందో ఇక్కడ మాత్రం కిరాయిలు మాత్రం మామూలుగా ఉంటాయి కదండి. ఫ్రీగా ఇచ్చినా అక్కడ ఇక్కడ రేట్లు మా బండికి వేసిరాటకి మనకి ఇంటింటికి తాటర్ ఉంటుంది కదా, కూలి కిరాయిలు మా నార్మల్గా ఉంటాయండి. ఇసుక అయితే ఫ్రీగా వస్తుందంటారా? ఫ్రీగా వస్తుందంట. మరి మధ్య రేట్లు తగ్గిస్తానని ఏమైనా తగ్గించారంటారా? మద్యం రేట్లు కూడా కొంచెం ఎంతో 20-30 తగ్గిందని అంటున్నారు. నేను మందు తాగను. అదే నేను మందు తాగను. మరి దానికి ఏదో తగ్గిందని చెప్పి అంటున్నారు. అది నిత్యావసర సరుకుల రేట్లు అవి ఎలా ఉన్నాయంటారు ఈయన వచ్చాక? అదే మంచి నూనె గింజ నూనె గట్టా అన్నీ కూడా కొంచెం మళ్ళీ పెరిగినాయి అని చెప్పి అంటున్నారు. పెరిగినాయి కూడా గతంలో కంటే. మరి గత ప్రభుత్వం చూసారు కదా, పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉండదు అంటారు? గత ప్రభుత్వం ఎలా జరిగిందో ఇప్పుడు కూడా మాకు అలా జరుగుతున్నాయి. పరిపాలన కూడా అలాగే వెళ్తున్నాయి. అంటే గ్యాస్ ఒకటి మాకు ఇంకా అందలేదు. తదుపరి ఇంకా ఏ అంటున్నారు కాబట్టి ఇంకా ఏం అమలు చేయలేదు అని అంటున్నారు. అది మనకే తెలీదు. అది అంతవరకు నాకు తెలిసి. గత ప్రభుత్వంలో పథకాలు కానీ రోడ్లు వేయడం కానీ ఇవి కానీ డ్రైనేజీలు బాగు చేయడం ఏమైనా జరిగినాయా? ఇంకా అటువంటి ఇంకేమీ లేవండి. మాకు డ్రైనేజీలు అసలు మా ఊరికి డ్రైనేజీ లేదు. ఈ రోడ్డు ఒకటి వేయాలని అనుకుంటున్నాం. రోడ్డు కడక వేయాలని రోడ్లు కూడా లేవు. ఇంకా అగ్రిమెంట్ సెక్షన్కి ఇంకా రాలేదు. అదండి. ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే సచివాలయం వెళ్తున్నారా, వాలంటీర్ని అడుగుతున్నారా? సచివాలయానికి వెళ్తాం. ఇప్పుడు వాలంటీర్లు లేరు కదండి. వాలంటీర్ని తీసేసారు, ప్రజెంట్ ఉంచుతానని చెప్పి తీసేసారు. సచివాలయానికి వెళ్తాం. మరి గతంలో ఎలా ఉండదు? మీకు ఏమైనా పని ఉంటే సచివాలయం వారంటీతో చెప్పుకుంటూ వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు సచివాలయానికి వెళ్ళి పడుగురు. వాళ్ళకి ఫలానా ఇలాగా రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, అవి లేవు ఇవి లేవు అని చెప్పంటే వాళ్ళు చేసుకుని పట్టుకుని ఇచ్చేవారు. మాకు సచివాలయం కాడికి వెళ్ళినంత కాడికి మమ్మల్ని వెళ్ళిచ్చేవారు కదండి వాళ్ళు. అదండి. అంటే వాలంటీర్లు ఉండడం బెటర్ అంటారా, వాళ్ళని తీసేస్తేనే బెటర్ అంటారా? తీసేస్తూ ఉండటం అన్నదండి అది ఒక వాళ్ళకి మన ప్రజలకి అందుబాటులో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి 6 ఏళ్ళలో కూడా అందుబాటులోనే ఉంటున్నారు. సచివాలయంలో కూడా అందుబాటులోనే ఉంటున్నారు. ఎందుకంటే ఒక ట్యాబ్లెట్ ఇవ్వాలన్నా పలానా చోట పెడుతున్నారు, ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుంటున్నారు. అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అంతే. అది సచివాలయం మామూలే. ఓకే, బాగానే ఉంది.